మరి ఇప్పుడు ఒక సంచలన తీర్పు అనుకోవచ్చు. వైజాగ్ కోర్టు ఇచ్చింది తోట త్రిమూర్తులు గారికి జైలు శిక్ష విధిస్తూ. ఇది 1996 నాటి శిరోముండనం కేసు. మరి దీంతో పాటు మరొక 9 మంది కూడా అక్యూజ్డ్ గా ఉన్నారు. వాళ్ళందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి తక్షణమే అంటూ టీడీపీ వాదిస్తోంది. పోల భాస్కర్ గారు మీట్లో ఉందండి చెప్పండి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నామండి. దళితులకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేస్తే ఈ దినం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు పార్టీ అతన్ని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయకుండా ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. అదేవిధంగా పార్టీల తరఫున మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఓకే అండి. అయితే మనం అసలు ఇంకో విషయానికి వద్దాము. మీ అసలు విషయం ఏంటంటే షర్మిల, సునీత చాలా రోజుల నుంచి చూస్తున్నాము రకరకాల విమర్శలు బాగా ఎక్కువగా అవినాష్ రెడ్డిపై ఎంతటి బాణాలు ఎక్కుపెడుతున్నారు, తమ అన్నపై ఎక్కుపెడుతున్నారు. అది అవినాష్ రెడ్డి బాణంగా అన్నపై గుచ్చడానికి వాళ్ళైతే ప్రజల్లోకి చాలా పెద్ద మొత్తంలో వెళ్తున్నారు. వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడమే కాదు, వాళ్ళందరినీ ఈ రకంగా ఉంది పరిస్థితి అని చెప్పించే విధంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు విమర్శలను అవినాష్ రెడ్డి చాలా ఘాటుగానే తిప్పికొట్టారు, కావాలని బురద జల్లుతున్నారు అని అంటున్నారు. పోల భాస్కర్ గారు మీరే అవినాష్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? షర్మిల అలాగే సునీత గారులపై వాళ్ళిద్దరూ చెప్తున్న వాటికి ఆయన ఎలా ఊరికే కావాలని బురద జల్లుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు కదా. కాంగ్రెస్ పార్టీ అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం మీద పూర్తిగా సంబంధం లేనటువంటి విషయం అండి. అది కడప జిల్లా వరకు మాత్రమే పనిచేస్తుంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి యొక్క యాత్రలు చూసాం. ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ దినం చేస్తున్నటువంటి గ్యారెంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా బలోపేతమైనటువంటి పరిస్థితి. కానీ ఇది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘటన కాదు. ఓకే ఓకే అండి. గజేంద్ర గారు, షర్మిల, సునీత చెప్పండి. అంతకు ముందు ఒక మాట మాట్లాడతా. తోట త్రిమూర్తులు అనే ఒక వ్యక్తి, చెప్పండి. తోట త్రిమూర్తులు గారు 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిరోమణం చేస్తే వీళ్ళు అప్పుడు తోట త్రిమూర్తుల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు?